హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రమంతా షాక్. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. దేశంలో ఆస్తి హక్కులకు సంబంధించి గత కొంతకాలంగా నెలకొన్న సందిగ్ధతలకు ముగింపు పలికేలాగా ఒక అత్యున్నత న్యాయస్థానం వెలువరించినటువంటి ఈ యొక్క తాజా తీర్పు ప్రతి ఒక్క పౌరుడికి, ముఖ్యంగా మహిళలకు ఎంతో ప్రయోజకరంగా ఉండబోతోంది. భారత న్యాయ వ్యవస్థ చరిత్రలో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మన దేశంలోని వివిధ కోర్టులలో వేలాదిగా పెండింగ్‌లో ఉండిన దశాబ్దాల తరబడి పరిష్కారం కాకుండా ఉన్నటువంటి ఆస్తి వివాదాలకు ఆహ్, శాశ్వత తెరదించుతూ సుప్రీంకోర్టు ఈ యొక్క సంచలన తీర్పునైతే ఇచ్చింది. ముఖ్యంగా శాఖ, రాష్ట్ర మం ఆహ్, రాష్ట్ర మంత్ర శాఖలు మరియు రెవెన్యూ విభాగాలకు ఈ యొక్క తీర్పు ఒక స్పష్టమైనటువంటి నిర్దేశం చేస్తోంది. ఇప్పటి నుండి అంటే ఈ తీర్పు వెలువడిన క్షణం నుండి ఇది అమల్లోకి రానుంది. దీనివల్ల ఇకపై ఆస్తి పంపిణీ విషయంలో ఎటువంటి గందరగోళాలకు తావు ఉండదు. అయితే ఈ విషయంలో సుప్రీంకోర్టు తన తుది నిర్ణయాన్ని ప్రకటించడమే కాకుండా గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ప్రగతిశీల తీర్పును కూడా సమర్థించింది. ఈ తీర్పులోని ప్రధాన అంశం ఏమిటంటే, ఒక కుటుంబంలో తండ్రికి ఉన్న ఆస్తిలో కుమారుడు మరియు కుమార్తె ఇద్దరూ కూడా సమాన హక్కుదారులే అని న్యాయమూర్తులు కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పారు. అంటే చట్టం దృష్టిలో లింగం విభేదం లేకుండా వారసత్వంగా వచ్చే ఆస్తులలో ఇద్దరికీ సమాన వాటా ఉంటుంది అని దీని అర్థం. గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఈ తీర్పు కేవలం ఒక సాధారణ తీర్పు కాదు. ఇది 36 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు దక్కిన ఫలితం. సరిగ్గా 1988లో ఒక చిన్న ఆస్తి గొడవతో మొదలై ఈ న్యాయ పోరాటం గత 3.5 దశాబ్దాలుగా అనేక కోర్టులు మారుతూ, ఎన్నో కీలక మలుపులు తిరుగుతూ చివరకు దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరుకుంది. ఎట్టకేలకు కుమార్తెల పక్షాన న్యాయం నిలిచింది. తండ్రి స్వయంగా సంపాదించిన ఆస్తి అయినా, లేదా పూర్వీకుల నుండి వారసత్వంగా వచ్చిన ఆస్తి అయినా, అందులో కుమారుడికి ఎంత హక్కు ఉంటుందో, కూతురికి కూడా ఖచ్చితంగా అంతే హక్కు ఉంటుందని ఈ తీర్పు స్పష్టం చేస్తోంది. అయితే ఈ చారిత్రాత్మక తీర్పులో న్యాయమూర్తులు మరో కీలకమైన వివరణ ఇచ్చారు. ఆస్తిలో వాటా కోరే సమయంలో కుమార్తె చిరంజీవి ఉంటే కుమార్తె జీవించి ఉంటే చాలు, ఆమె ఆస్తిపై పూర్తి హక్కు ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. గతంలో తండ్రి బ్రతికి ఉన్నారా లేదా అనే విషయాలపై ఉన్న అనేక సాంకేతిక అడ్డంకులను ఈ తీర్పు తొలగించింది. అంటే పాత చట్టాలు లేదా పాత నిబంధనలను సాకుగా చూపించి కుమార్తెలకు ఆస్తి ఇవ్వకుండా ఆపడం ఇకపై కుదరదు. ఈ ధర్మాసనం ఇచ్చిన ఈ తీర్పు సామాజికంగా పెద్ద మార్పుకు శ్రీకారం చుట్టింది. మహిళల ఆర్థిక స్వావలంబన మరియు కుటుంబ గౌరవం విషయంలో ఇది ఒక పెద్ద అడుగు. అనేక కుటుంబాల్లో ఆస్తి గొడవల వల్ల విడిపోయిన అన్నదమ్ముళ్ళు, అక్కాచెల్లెల మధ్య ఈ యొక్క స్పష్టమైన చట్టం ఒక అవగాహనను తీసుకొని వచ్చే అవకాశం అయితే ఉంది. కోర్టుల చుట్టూ తిరుగుతున్న వేలాది మంది మహిళలకు ఈ యొక్క నిర్ణయం ఒక పెద్ద ఊరటనిస్తోంది. సో, ఈ యొక్క తీర్పులోని ప్రతి వాక్యాన్ని లోతుగా విశ్లేషిస్తే, ఈ తీర్పు మన భారతీయ వారసత్వ చట్టంలోని మానవత్వ భావనను పునద్ఘటించింది. ఆస్తి అనేది కేవలం మగపిల్లలకే చెందుతుంది అనే పాత ఆలోచన ధోరణిని ఈ తీర్పు తుడిచిపెట్టింది. పూర్వీకుల ఆస్తిలో జన్మాంతరం వచ్చే హక్కును కుమార్తెలు ఎప్పుడైనా క్లెయిమ్ చేసుకోవచ్చని, దానికి కాలపరిమితితో సంబంధం లేదని గూడా మనకు అర్థమవుతుంది. 1988 నాటి కేసును ఇప్పుడు పరిష్కరించడం ద్వారా న్యాయం ఆలస్యమైనా చివరకు ధర్మం వైపే నిలుస్తుందని సుప్రీంకోర్టు నిరూపించింది. ఈ తీర్పు అమల్లోకి రావటం వల్ల తహసీల్దార్ కార్యాలయాల్లో మరియు రిజిస్ట్రేషన్ శాఖల్లో కూడా ఇకపై వారసత్వ సర్టిఫికేట్లు ఇచ్చేటప్పుడు కుమార్తెల పేర్లను తప్పనిసరిగా చేర్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తానికి సమాన హక్కులండి. తండ్రి లేదా పూర్వీకుల ఆస్తిలో కుమారుడితో పాటుగా కుమార్తెకు 50-50 నిష్పత్తిలో హక్కు ఉంటుందన్నమాట. ఆస్తి రకంతో సంబంధం లేదు. అది తండ్రి స్వయార్జిత ఆస్తి అయినా పర్లేదు, పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి అయినా కుమార్తెకు వాటా ఇవ్వాల్సిందే. జీవించి ఉండటమే ముఖ్యం. ఆస్తి పంపిణీ సమయంలో కుమార్తె జీవించి ఉంటే చాలు, ఆమె హక్కు వర్తిస్తుంది. చారిత్రాత్మక నేపథ్యం 1988లో ప్రారంభమైనటువంటి 30 ఏళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటానికి ఈ తీర్పుతో తెరపడింది.
హైకోర్టు తీర్పు సమర్థన. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను సుప్రీంకోర్టు అత్యున్నత ధర్మాసనం సమర్థించింది. తక్షణ అమలు. ఈ తీర్పు వెలువడిన తేదీ నుంచి దేశవ్యాప్తంగా అన్ని పెండింగ్ ఆస్తి వివాదాలకు ఇది వర్తిస్తుందని అయితే తెలియజేశారు. మొత్తానికి వారసత్వ ఆస్తిలో కుమార్తెల హక్కులకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పునైతే వెలువరించింది. 36 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు నడిచిన న్యాయ పోరాటానికి ముగింపు పలుకుతూ పూర్వీకుల ఆస్తిలో కుమార్తెతో పాటు కుమారుల కుమారులతో పాటు కుమార్తెలకి కూడా వాటా అనేది ఉంటుందని స్పష్టం చేసింది. ఆస్తి పంపిణీ జరిగే నాటికి కుమార్తె బ్రతికి ఉంటే చాలని, తండ్రి ఎప్పుడు మరణించినా ఆమె హక్కు ఉంటుంది అని చెప్పేసి కూడా న్యాయమూర్తులు వివరించారు. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న వేలాది ఆస్తి వివాదాలు పరిష్కారం కాబోతున్నాయి. మరియు మహిళలకు ఆస్తి హక్కుల్లో పూర్తి న్యాయం కూడా చేకూరనుంది.